హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ అలీం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో T20 వరల్డ్ కప్ మ్యాచ్లకు సంబంధించి మ్యాచ్ నెంబర్ 28 ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగింది. గ్రూప్ డి లో మ్యాచ్ ఇది. ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. యూఏఈ బ్యాటింగ్ ఓపెనర్స్ గా కెప్టెన్ వసీము ఆర్యాన్షు క్రీజ్లోకి వచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ మొదటి ఓవర్ బౌలింగ్ అజ్మత్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తూ ఉంటారు. ఆర్యాన్షు రన్స్ ఏమీ చేయకుండానే 4 బాల్స్ కి కీపర్ గుర్బాజ్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి అలీషాన్ వచ్చారు. ఒక ఓవర్ పుట్టేటప్పటికి 2 రన్స్ మాత్రమే చేసి 1 వికెట్ కోల్పోయింది యూఏఈ. రెండో ఓవర్ బౌలింగ్ ముజీబు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. ఈ రెండో ఓవర్లోనే కెప్టెన్ వసీం కూడా 10 రన్స్ మాత్రమే చేసి 6 బాల్స్ కి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి సోహెబ్ వచ్చారు. 2 ఓవర్లు పుట్టేటప్పటికి 8 రన్స్ చేసి 2 వికెట్లను కోల్పోయింది యూఏఈ. 3వ ఓవర్ బౌలింగ్ అజ్మత్ స్పిన్ బౌలింగ్ చేస్తూ ఉంటారు. 3 ఓవర్లు పుట్టేటప్పటికి 20 రన్స్ 2 వికెట్లు. 4వ ఓవర్ బౌలింగ్ ముజీబ్ 4 ఓవర్లు పుట్టేటప్పటికి 27 రన్స్ 2 వికెట్లు. 5వ ఓవర్ బౌలింగ్ జియా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తూ ఉంటారు. 5 ఓవర్లు పుట్టేటప్పటికి 43 రన్స్ 2 వికెట్లు. 6వ ఓవర్ బౌలింగ్ ముజీబ్ 6 ఓవర్లు పుట్టేటప్పటికి 55 రన్స్ 2 వికెట్లు. పవర్ ప్లే పూర్తయింది. డ్రింక్స్ బ్రేక్. 7వ ఓవర్ బౌలింగ్ కెప్టెన్ రషీద్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. 7 ఓవర్లు పుట్టేటప్పటికి 64 రన్స్ 2 వికెట్లు. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. ఇక్కడ భాగస్వామ్యం అలీషాను సోహెబ్ భాగస్వామ్యం 50 పరుగులు 32 బాల్స్ కి చేసుకోగలిగారు. 8 ఓవర్లు పుట్టేటప్పటికి 75 రన్స్ 2 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ రషీద్ 9 ఓవర్లు పుట్టేటప్పటికి 77 రన్స్ 2 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ నూరు 10 ఓవర్లు పుట్టేటప్పటికి 93 రన్స్ 2 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. ఇప్పటికి 93 రన్స్ చేసి 2 వికెట్లను కోల్పోయింది యూఏఈ. ఇక్కడ అలీషాను సోహెబ్ బ్యాటింగ్ చాలా బాగుంది అనిపించింది. 11వ ఓవర్ బౌలింగ్ జియా 11 ఓవర్ పుట్టేటప్పుడు 90 రన్స్ 2 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ ముజీబు అలీషాను 40 రన్స్ చేసి 31 బాల్స్ కి ఇబ్రహీం క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి షా వచ్చారు. 12 ఓవర్ పుట్టేటప్పటికి 90 రన్స్ 3 వికెట్లు కోల్పోయింది యూఏఈ. 13వ ఓవర్ బౌలింగ్ రషీద్ 13 ఓవర్ పుట్టేటప్పటికి 104 రన్స్ 3 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ నూరు 14వ ఓవర్ పుట్టేటప్పటికి 113 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయింది యూఏఈ. డ్రింక్స్ బ్రేక్. 15వ ఓవర్ బౌలింగ్ అజ్మత్ షా 13 రన్స్ చేసి అవుట్ అవడం జరిగింది. 15వ ఓవర్ పుట్టేటప్పటికి 120 రన్స్ 5 వికెట్లను కోల్పోయింది. ఇక్కడికి ఈ విధంగా వెంటనే వికెట్లు పడిపోతూనే ఉన్నాయి యూఏఈకి. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల దాటికి యూఏఈ బ్యాటర్స్ తట్టుకోలేకపోతున్నారని చెప్పుకోవాలి. క్రీజ్లోకి అర్ఫాన్ వచ్చారు. సెల్ఫ్ అవుట్ గా వికెట్ బ్యాట్ తగిలి అవుట్ అవడం జరిగింది. అర్ఫాన్ కూడా క్రీజ్లోకి హైదర్ వచ్చారు. రషీద్ T20లో ఇప్పటికి 700 వికెట్లు అయితే పూర్తి చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ ఇప్పుడు తీసిన వికెట్ ద్వారా 700 వికెట్లు అయితే పూర్తి చేసుకోగలిగారు. ఈ విధంగా రషీద్ అద్భుతమైన ఫీల్డ్ బౌలింగ్ అయితే చేస్తుంటారు. 16 ఓవర్ పుట్టేటప్పటికి 120 రన్స్ 6 వికెట్లు. 17 ఓవర్ బౌలింగ్ గుల్బదీన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలింగ్ 97 రన్స్ వద్ద 3వ వికెట్ కోల్పోయినప్పటి నుంచి వరుసగా వికెట్లు అయితే పడిపోతూనే ఉన్నాయి. ఎక్కువ యూఏఈ బ్యాటర్స్ ఎవరు కూడా క్రీజ్ నిలబడలేకపోతున్నారు. సోహెబ్ మాత్రం తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగలిగారు. 54 రన్స్ 40 బాల్స్ కి కొంతవరకు పర్వాలేదు అనిపించారు. 17వ ఓవర్ పుట్టేటప్పటికి 130 రన్స్ 6 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ జియా 18 ఓవర్ పుట్టేటప్పటికి 148 రన్స్ 6 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ అజ్మత్ సోహెబ్ 68 రన్స్ 48 బాల్స్ కి ముజీబు క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా సోహెబ్ కూడా అవుట్ అవడంతో వికెట్లను అయితే ఎక్కువ సంఖ్యలో కోల్పోవడం జరిగింది యూఏఈ. సిమ్రన్జిత్ క్రీజ్లోకి వచ్చారు. 19 ఓవర్ పుట్టేటప్పటికి 153 రన్స్ 7 వికెట్లు. 20 ఓవర్ బౌలింగ్ జియా హైదర్ 13 రన్స్ చేసి 12 బాల్స్ కి స్టంప్ అవుట్ గా జునైద్ క్రీజ్లోకి వచ్చారు. 20 ఓవర్లు పుట్టేటప్పటికి 160 రన్స్ చేసి 9 వికెట్లను కోల్పోయింది యూఏఈ. సోహెబ్ బ్యాటింగ్ ద్వారా 68 రన్స్ 48 బాల్స్ కి చాలా బాగుంది అనిపించింది. మిగతా ఎవరు కూడా బ్యాటర్స్ పెద్దగా తమ బ్యాటింగ్ ప్రతిభ చూపించలేకపోయారు. అలీషాన్ ఒకటి మాత్రం 40 రన్స్ చేశాడు 31 బాల్స్ కి కొంతవరకు పర్లేదు అనిపించే లోపు ఈ విధంగా 20 ఓవర్లు అయితే పూర్తయిపోయేటప్పటికి 160 రన్స్ 9 వికెట్లను కోల్పోయింది యూఏఈ. బౌలింగ్ పరంగా చూసుకుంటే అజ్మత్ తన బౌలింగ్ తోటి 4 వికెట్లు తీయడం జరిగింది. ముజీబ్ 2 వికెట్లు తీశారు. రషీద్ 1 వికెట్ తీశారు. ఈ విధంగా వికెట్ల పతనం కూడా చూసుకున్నట్టయితే 0 వద్ద వికెట్ అయితే కోల్పోవడం జరిగింది తొలి ఓవర్లోనే. అలాగే 13 వద్ద 2వ ఓవర్ వికెట్ పోయింది. తర్వాత 97 వద్ద 3వ వికెట్, 114 వద్ద మళ్ళీ 114 వద్ద మరో వికెట్, 121కి 152 157 160 ఇలా వెంటనే వికెట్లను అయితే కోల్పోవడం జరిగింది. 9 వికెట్లను కోల్పోయి 160 రన్స్ మాత్రమే చేయగలిగారు యూఏఈ బ్యాటర్స్. ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్ ను ఛేదించే విధంగా 161 టార్గెట్ ఛేదనగా ఓపెనర్స్ గా క్రీజ్లోకి గుర్బాజు ఇబ్రహీం వచ్చారు. యూఏఈ మొదటి ఓవర్ బౌలింగ్ జునైద్ గుర్బాజు రన్స్ ఏమీ చేయకుండానే 2 బాల్స్ కి డకౌట్ గా వెనుజరడం జరిగింది. సోహెబ్ క్యాచ్ అద్భుతమైన క్యాచ్ పట్టగా వెనుజరాల్సి వచ్చింది. ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్ తొలి ఓవర్లోనే తొలి రన్స్ ఏమీ చేయకుండానే వికెట్ అయితే కోల్పోయింది. క్రీజ్లోకి గుల్బదీన్ వచ్చారు. ఇప్పటికీ 1 ఓవర్ పుట్టేటప్పటికి 1 రన్ మాత్రమే వచ్చి 1 వికెట్ మాత్రం కోల్పోయారు ఆఫ్ఘనిస్తాన్. 2వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 4 రన్స్ 1 వికెట్. 3వ ఓవర్ బౌలింగ్ జునైద్ 3 ఓవర్లు పుట్టేటప్పటికి 9 రన్స్ 1 వికెట్. 4వ ఓవర్ బౌలింగ్ హైదర్ 4 ఓవర్లు పుట్టేటప్పటికి 27 రన్స్ 1 వికెట్. 5వ ఓవర్ బౌలింగ్ జవాదుల్లా 5 ఓవర్లు పుట్టేటప్పటికి 39 రన్స్ 1 వికెట్. 6వ ఓవర్ బౌలింగ్ అర్ఫాన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తుంటారు. గుల్బదీన్ కూడా వెంటనే 13 రన్స్ మాత్రమే చేసి 12 బాల్స్ కి హర్షిద్ క్యాచ్ పట్టగా అవుట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా మెయిన్ బ్యాటర్స్ కూడా ఆఫ్ఘనిస్తాన్ కోల్పోవడం జరిగింది. క్రీజ్లోకి సెదిక్ వచ్చారు. 6 ఓవర్లు పుట్టేటప్పటికి 40 రన్స్ 2 వికెట్లను కోల్పోయింది ఆఫ్ఘనిస్తాన్. పవర్ ప్లే పూర్తయింది. డ్రింక్స్ బ్రేక్. 7వ ఓవర్ బౌలింగ్ సిమ్రన్జిత్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. 7 ఓవర్లు పుట్టేటప్పటికి 45 రన్స్ 2 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ అర్ఫాన్ 8 ఓవర్లు పుట్టేటప్పటికి 56 రన్స్ 2 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ సిమ్రన్జిత్ 9 ఓవర్లు పుట్టేటప్పటికి 67 రన్స్ 2 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ జవాదుల్లా సెదిక్ 16 రన్స్ 14 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి రసూలి వచ్చారు. రసూలి డార్విస్ తో పాటు క్రీజ్లో ఓపెనర్ గా వచ్చిన ఇబ్రహీం క్రీజ్లో ఉన్నారు. ఇబ్రహీం ఒకటే క్రీజ్లో నిలబడి రన్స్ చేస్తూ ఉన్నప్పుడు తనకి సపోర్ట్ గా వచ్చిన వికెట్స్ అన్ని కూడా బ్యాటర్స్ అందరూ కూడా వెంటనే అవుట్ అయిపోతూ ఉన్నారు. ఈ విధంగా 10 ఓవర్లు పుట్టేటప్పటికి 77 రన్స్ 3 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. 12వ ఓవర్ బౌలింగ్ సిమ్రన్జిత్ 12 ఓవర్ పుట్టేటప్పటికి 89 రన్స్ 3 వికెట్లు. ఇబ్రహీం అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగలిగారు. 50 రన్స్ 37 బాల్స్ కి కొంతవరకు తను బ్యాటింగ్ పరంగా క్రీజ్లో నిలబడి రన్స్ అయితే చేయగలుగుతున్నారు. 13వ ఓవర్ బౌలింగ్ హైదర్ 13 ఓవర్లు పుట్టేటప్పటికి 97 రన్స్ 3 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ అర్ఫాన్ ఇబ్రహీం 54 రన్స్ చేసి 39 బాల్స్ కి కెప్టెన్ వసీం క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా ఇబ్రహీం కూడా అవుట్ అయిపోయారు. క్రీజ్లోకి అజ్మత్ వచ్చారు. 14 ఓవర్లు పుట్టేటప్పటికి 100 రన్స్ చేసి 4 వికెట్లు కోల్పోయింది ఆఫ్ఘనిస్తాన్. 15వ ఓవర్ బౌలింగ్ జవాదుల్లా 15 ఓవర్లు పుట్టేటప్పటికి 109 రన్స్ 4 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ అర్ఫాన్ 16 ఓవర్లు పుట్టేటప్పటికి 120 రన్స్ 4 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ 140 రన్స్ చేసి 4 వికెట్లను కోల్పోయింది. 17వ ఓవర్ పుట్టేటప్పటికి 18వ ఓవర్ బౌలింగ్ జునైద్ డార్విస్ 33 రన్స్ 23 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి నబీ వచ్చారు. ఇక్కడికి 18 ఓవర్లు పూర్తయ్యాయి. 144 రన్స్ చేసి 5 వికెట్లను కోల్పోయింది ఆఫ్ఘనిస్తాన్. 12 బాల్స్ కి 17 రన్స్ కావాలి ఆఫ్ఘనిస్తాన్ గెలుపు కోసం. 2 ఓవర్లు మాత్రం మిగిలి ఉన్నాయి. 17 రన్స్ మాత్రం కావాలి. 19వ ఓవర్ బౌలింగ్ జవాదుల్లా 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 157 రన్స్ 5 వికెట్లు. 20వ ఓవర్ బౌలింగ్ 6 బాల్స్ కి 4 రన్స్ మాత్రమే కావాలి. ఈ విధంగా టార్గెట్ దగ్గరికి అయితే వచ్చేశారు. 4 బాల్స్ మిగిలి ఉండగా బౌండరీ
విన్నింగ్ షాట్ అయితే లభించింది. జునైద్ వికెట్లు తీసిన పరంగా వికెట్లను చూసుకున్నట్టయితే జునైద్ 2 వికెట్లు, అర్ఫాన్ 2 వికెట్లు, జవాదుల్లా 1 వికెట్. వికెట్ల పతనం గురించి 0 అప్పుడు వికెట్ పడింది, 40కి 1 వికెట్ పడింది, 70, 140 ఈ విధంగా వికెట్లు అయితే కోల్పోయారు. మొత్తం 5 వికెట్లను కోల్పోయి విన్నింగ్ షాట్ అయితే లభించేసింది. 161 టార్గెట్ చేయాలని అయితే చేసేశారు ఆఫ్ఘనిస్తాన్. యూఏఈ మీద ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. 20 ఓవర్లు పూర్తవడానికి ఇంకా 4 బాల్స్ మిగిలి ఉండగా విన్నింగ్ షాట్ అయితే లభించి ఆఫ్ఘనిస్తాన్ అయితే విజయాన్ని అయితే సాధించింది. బౌలింగ్ పరంగా చూసుకున్నట్టయితే అజ్మత్ 4 వికెట్లు తీయడం జరిగింది. అలాగే బ్యాటింగ్ పరంగా 40 రన్స్ చేసి 21 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ పరంగాను అలాగే బౌలింగ్ ద్వారా అద్భుతమైన ప్రతిభ అయితే చూపించారు కనుక అజ్మత్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా జట్టును గెలిపించడంలో కీలక ఇన్నింగ్స్ అయితే చూపించారు అజ్మత్ తన బ్యాటింగ్ ద్వారా బౌలింగ్ ద్వారా కూడా. బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఇబ్రహీం 53 రన్స్ 41 బాల్స్ కి, డార్విష్ 33 రన్స్ 23 బాల్స్ కి చేయడం జరిగింది. అలాగే అజ్మత్ చేసిన ఇన్నింగ్స్ కూడా 40 రన్స్ చేసిన విధానం 21 బాల్స్ కి చేసిన విధానం చాలా బాగుంది. తన టీంని గెలిపించుకునే విధంగా అద్భుతమైన ప్రదర్శన అయితే చూపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే అందుకోవడం జరిగింది. ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్ యూఏఈ మీద అద్భుతమైన విజయాన్ని అయితే సాధించింది. కానీ ఇది గ్రూప్ మ్యాచ్ కి సంబంధించి గ్రూప్ డిలో ఆల్రెడీ ముఖ్యమైన ప్లేసుల్లో ఆఫ్ఘనిస్తాన్ ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా మీద సూపర్ ఓవర్ దాకా పోయి ఓడిపోవడం జరిగింది. దానికి ముందు ఆల్రెడీ న్యూజిలాండ్ కూడా ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ ఓడించింది. కాబట్టి ఈ విధంగా ఈ 2 టీములు కూడా సూపర్ 8కి వెళ్లే అవకాశం అయితే లేదు. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఈ మ్యాచ్ గెలిచినా కూడా సూపర్ 8కి చేరుకునే అవకాశం లేదు. ఆల్రెడీ పాయింట్ల పట్టికలో సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ ఇద్దరు 1వ స్థానంలో 2వ స్థానంలో ఉన్నారు. కాబట్టి మొదటి 2 స్థానాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే పాయింట్ల పట్టిక ద్వారా సూపర్ 8కి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచ్ గెలిచినా కూడా సూపర్ 8కి వెళ్లే అవకాశం అయితే లేదు. యూఏఈ మీద అయితే మ్యాచ్ అయితే గెలిచారు. ఈ విధంగా పాయింట్ల పట్టిక పరంగా చూసుకున్నట్టయితే ఆఫ్ఘనిస్తాన్ 3వ స్థానంలో ఉంది. యూఏఈ దాదాపు విజయాన్ని అయితే అందుకోలేకపోయిందని చెప్పుకోవాలి. కొంతవరకు ఆఖరి ఓవర్కి అయితే పోరాటం అయితే చేశారు. కానీ విజయం అయితే ఆఫ్ఘనిస్తానే వరించింది. ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి బ్యాటింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా, బౌలింగ్ పరంగా చాలా అద్భుతంగానే ఉంది. అలాగే యూఏఈ కూడా బాగా ట్రై చేశారని చెప్పుకోవచ్చు. ఇది ఈ గ్రూప్ మ్యాచ్కి సంబంధించిన వీడియో. ఆఫ్ఘనిస్తాన్ టీం గెలిచినా కూడా సూపర్ 8కి అయితే వెళ్ళలేకపోయింది. ఈ వీడియో ఇంతతోటి ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.